పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. అందరం కూడా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఇచ్చిన నీకు గొప్ప సజీవతను బట్టి దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఎంతోమంది దినములు చూడలేనప్పటికీ ప్రభువా, మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మేము తప్పిపోకుండా మాకు బలమైన వాక్యం అందిస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాలేని వారు ఉన్నారు ప్రభువా, ఈ యంత్రం ద్వారా వింటున్న వారు ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ చిన్ని సమయం అందులైనా వారి హృదయాలను మీరు తెరవండి. మీరు వారి హృదయములు తెరిచి ఈ యొక్క వాక్యముతో వారిని నింపి వారిని కట్టుమని అడుగుచున్నాము దేవా నీకు స్తోత్రము స్తోత్రమయ్యా. విత్తబడుతున్న వాక్యాన్ని సరిగ్గా వినుటకు ప్రతి ఒక్కరికి భయభక్తులను మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనములండి. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకొని మనము వెళ్దాం. ఈరోజు డేట్ ఎంత అండి? 20వ తేదీ. ఇంకెన్ని రోజులు ఉంది క్రిస్మస్కి? ఎన్ని రోజులు ఉంది? 5 రోజులు ఉంది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఆ క్రిస్మస్ రోజు మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఏం చేస్తామండి క్రిస్మస్ రోజు? మనందరము చెప్పాలి. ఏం చేస్తాం క్రిస్మస్ రోజు? డాన్సులు వేస్తారంట పిల్లలు. ఇంకా పెద్దలు ఏం చేస్తారు క్రిస్మస్ రోజు? చెప్పాలి. ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుందాం. ప్రేయర్కి వస్తారా? మధ్యాహ్నం నైట్ ప్రేయర్ జరుగుతుంది, మరలా మధ్యాహ్నము ప్రార్థన జరుగుతుంది, రాత్రి పిల్లల కార్యక్రమము ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఆ మధ్యాహ్న కాలంలో కానీ అలాగే ఆ రాత్రి కాలంలో కానీ మనందరికీ కూడా క్రిస్మస్ సంబంధించిన వాక్యం మనకు విత్తబడుతుంది. హల్లెలూయా. ఏమని విత్తబడుతుంది ఆ క్రిస్మస్ వాక్యము అంటే, అయ్యా నిన్ను రక్షించడానికి లోకంలోనికి ఆయన వచ్చాడు. ఎందుకోసం వచ్చారంట? ఆయన మనల్ని రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చారంట. ఏ విధంగా మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు? ఒక వ్యక్తి నీటి గుంటలో పడిపోయినాడు అనుకోండి, ఆ వ్యక్తి అతని ఆ యొక్క ఒడ్డును నిలబడినట్టు దాని అర్థం ఏమిటి? ఆ వ్యక్తి ఆ నీటి ఒడ్డులో పడిపోయిన వారిని, ఆ నీళ్ళలో పడిపోయిన వారిని లేపడానికి ఆ వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడని అర్థం. ఈరోజు నీనా దేవుడు కూడా మనల్ని కూడా రక్షించడానికి వచ్చాడు. అంటే ఎందుకు వచ్చాడు? ఆయన మన పాపముల నుంచి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. కేవలం పాపముల నుంచి ఆయన రక్షించడానికి వచ్చాడా? ఆయన వచ్చింది లోకంలోని కేవలము నువ్వు ఆజ్ఞలు పాటించు అని చెప్పడానికి మాత్రమే నీ లోకానికి వచ్చాడా? అమ్మా, నువ్వు పరిశుద్ధ దినం రోజు దేవుని మందిరంలో ఉండాలా, నువ్వు లేవు కాబట్టి అది పాటించు, ఇదొక్కటి దేవుడు చెప్పడానికి వచ్చాడా? లేకపోతే అమ్మా నువ్వు వ్యభిచారం చేయవద్దు, నువ్వు దొంగిలవద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు వేషధారణ జీవితం జీవిద్దు, ఇవి మాత్రమే అంటే ఆజ్ఞలు మాత్రమే చెప్పడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడా? లేకపోతే ఆయనతో పాటు నిన్ను కూడా చేర్చుకోవడానికి ఆయన లోకంలోనికి వచ్చాడా? హల్లెలూయా. ఎందుకోసం ఆయన లోకంలోనికి వచ్చాడయ్యా అంటే, మనిషి పాపము చేస్తూ నరకంలో పడి చనిపోతూ నరకంలో పడి యాతన పడకూడదని నా బిడ్డ, నా కుమారుడు నాతో పాటు ఉండాలని దేవుడు మన కోసము వచ్చాడు. హల్లెలూయా. ఆయనతో మనం ఉండాలని, అమ్మా నువ్వు నాతో ఉండాలంటే
నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇంకెవరు లేరు. నువ్వు నా దగ్గరికి చేరాలంటే మధ్యవర్తి ఎవరు లేరు. అది నేను మాత్రమే నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఎవరున్నారు మనకు తోడుగా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మేము అక్కడికి వెళితే పరలోక రాజ్యం వెళ్తాం అన్న వారు ఎవరు ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, ఆయనే మనకు మార్గము, ఆయన ద్వారానే మనం ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనకు ఎప్పుడు విన్నదే లాజరు, ఇంకొకరు ఎవరండి చెప్పాలి, ఇంకొకరు ఎవరు? ధనవంతుడు. ఇద్దరు ఉన్నారు కదా, లాజరు ధనవంతుడు ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు నరకంలో ఉన్నాడట, లాజరు ఎక్కడున్నాడట? పరలోకంలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉంటే ఈ యొక్క ధనవంతుడేమో అగ్నిగుండంలో పడి యాతన పడుచున్నాడట. ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. ఈ లోకంలో ఎవరైనా చనిపోయినారు అనుకోండి, మీరు వెళ్ళి అతన్ని గిచ్చండి, మీరు వెళ్ళి అతన్ని పొడవండి, ఏమన్నా స్పర్శ ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండనే ఉంటుంది. అతనికి ఏమైనా దెబ్బ తగిలినా అయ్యో పాపం రక్తం కారుతుంది, దెబ్బ తగులుతుంది, నొప్పి వస్తుంది ఏమన్నా అంటారా? చచ్చిపోయిన వానికి ఎన్ని దెబ్బలు ఉండవని అలానే పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తారు? మట్టిలో పూడ్చిపెడతారు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తుంది, ఈ లోకంలో మనిషి చనిపోయినప్పుడు వానికి ఏ స్పర్శ ఉండదు, కానీ నరకంలో పోయిన తర్వాత వానికి ఏముంటుందట? స్పర్శ ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? వాడికి స్పర్శ ఉంటుంది. వానికి నొప్పి తెలుస్తుందంట, వానికి బాధ తెలుస్తుందంట. ఇక్కడ ధనవంతుడు కూడా అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ నరకంలో పడి నేను చచ్చిపోతున్నానయ్యా, ఈ నరకాన్ని భరించలేకపోతున్నా నేను. ఈ అగ్ని ఏందయ్యా? పురుగు చావడం లేదు, అగ్ని ఆరడం లేదు, చచ్చిపోయినా సరే ఇంకా వదిలిపోతుంది అనుకునేది లేదు. ఎప్పుడు కాలుతూనే ఉండాలా, ఎప్పుడు ఈ బాధను అనుభవిస్తూనే ఉండాలని ఈ ధనవంతులు ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నారంట. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, మనము కూడా ఒకవేళ దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా పరిశుద్ధులుగా లేకుండా ఈ లోకంలో చనిపోయి నరకంలో పడితే మనకు కూడా ఏమన్నా గుర్తొస్తాయా? హల్లెలూయా. ఈ ధనవంతుడికి ఏం గుర్తొచ్చినాయో తెలుసా? అయ్యా నేను బతికిన నాళ్ళు ధనము ధనము ధనమని చచ్చిపోయినాను, చివరికి నరకంలో పన్నాను. అప్పుడు అన్నాడు, అయ్యా నేను ఎట్లాగూ చెడిపోయినాను, ఇదిగో నా కుటుంబం వాళ్ళు ఉన్నారయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, నన్ను ఒక్కసారి పంపియ్యా. హల్లెలూయా. ఏమడిగినాడు ధనవంతుడు? నా కుటుంబం ఉంది, నేను ఇట్లా జీవించినాను, అలా జీవించినాను. ఇవన్నీ ఎవరు గుర్తొచ్చినాయి? ఎవరు గుర్తొచ్చినాయి? ధనవంతుడు గుర్తొచ్చినాయి. అంటే నరకంలో పడిన తర్వాత కూడా ఈ లోకంలో చేసినవన్నీ నీకేమొస్తాయట? గుర్తుకు వస్తాయి. హల్లెలూయా. ఏం గుర్తొస్తాయి నీకు? నరకంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతిదీ నీకేమొస్తుందట? గుర్తుకొస్తాడ. ఏమేమి గుర్తుకొస్తాయి అన్నది ఈరోజు మనము తెలుసుకుందామండి. ధనవంతుడు నరకంలో ఉన్నప్పుడు తన గత జీవితం అంతా గుర్తొచ్చింది. అంతేకాదు, లాజర్ ఎవరో కూడా గుర్తుపట్టినాడు. లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటే, అయ్యా లాజర్ ఎక్కడ ఉన్నాడు? ఇదిగో నా యొక్క రాజమందిరంలోనే వాడు పడుండేవాడు. అయ్యా అతని ద్వారా నాకు ఆ చిన్న బొట్కెన వెళుతూ నాకు ఒక చుక్క నీళ్ళు అయ్యా చాలయ్యా. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? ఒక చుక్క నీళ్ళు అడుగుతున్నాడు. ఎవరిని గుర్తుపట్టినాడు? ఎవరిని గుర్తుపట్టినాడు? లాజర్ను గుర్తుపట్టినాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డలు నీ కుమారులు నీ కళ్ళ ముందే నరకంలో కనపడుతున్నారనుకో, నీకు ఎలా ఉంటుంది? ధనవంతుడు కూడా అలానే ఆలోచన చేస్తాడు. ఇదిగో నా రాజమందిరంలో వాడు ఉండే వీడు కుక్కలు తినే రొట్టె ముక్కలు ఎరుకొని తినేవంటి వాడు ప్రశాంతంగా అబ్రహాము రొమ్మున కూర్చున్నాడే, నేనేమో యాతన పడుచున్నాను, నేనేమో బాధలు పడుతున్నాను. గుర్తుకు చేసుకోండి, నీవు నరకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో చేసిన ప్రతిదీ నీకేమొస్తుందట? గుర్తుకు వస్తుంది. ఏమేమి గుర్తుకొస్తాయి మనము జ్ఞాపకం చేసుకుందాం.
నరకంలో మనకు వచ్చిన జ్ఞాపకాలు కూడా మనకు బాధనే. హల్లెలూయా. మొట్టమొదటగా ఏం గుర్తొస్తాయి తెలుసా నరకంలో పడ్డోడికి? చూద్దాం. మొట్టమొదటగా నరకంలో పడిన వ్యక్తికి, ఈ ధనవంతుడికి ఏం గుర్తొచ్చిందో మనకు కూడా అదే గుర్తొస్తుంది మొట్టమొదటిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపమును పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై యుందుము. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? నరకంలో ఉన్నప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు గుర్తొస్తాయి. నన్ను అప్పుడు దేవుడు మారమని చెప్పాను, నేను ఎందుకు మారలేదు? నాకు సమయం ఉండగా నేను ఎందుకు మారలేదు? ఇల్లు అంటూ, కుటుంబాలంటూ, డబ్బు అంటూ, ఆహారం అంటూ వీటికే నేను ఎందుకు వెళ్ళాను? సమయం ఉన్నప్పుడు నేను మారింది ఎంత బాగుండో. ధనవంతుడు అలా అనుకున్నాడు, ఇదిగో నేను ఎందుకు లాజర్కు సహాయం చేసింటే ఎంత బాగుండు. ఈరోజు నువ్వు నరకంలో ఉన్నప్పుడు నీకు గుర్తొచ్చే మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు మారలేకపోయాను? దేవుడు నా దగ్గరికి వచ్చామా, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నీకు శాపం వస్తుంది, నువ్వు ఇలాగ అయిపోతావు, అలా అయిపోతావు అని దేవుడు నీ హృదయంలో నుంచి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నువ్వు మారలేకపోతున్నావు. చూడు, ఇది ఇప్పుడు ఏమనిపించదు, నువ్వు చనిపోయినప్పుడు నీకు గుర్తొస్తుందట. హల్లెలూయా. ఎప్పుడు గుర్తొస్తుంది? చనిపోయి నరకంలో పడుతున్నప్పుడు నీకు గుర్తొస్తుంది. మొట్టమొదటిగా నీకు గుర్తొచ్చేది దేవుడిచ్చిన అవకాశాలు. ఎన్నోసార్లు దేవుడు పిలిచినా కూడా వినలా. వాక్యాన్ని విని విడిచిపెట్టినావు, మారు మనసును చేయలేదు. ఆనాడు అగ్నిగుండంలో ఉన్నప్పుడు నేను ఎందుకు మారలేకపోయాను ప్రభువా? నేను ఎందుకయ్యా నేను నిర్లక్ష్యం చేశాను? ఆనాడు నీకు గుర్తొస్తుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందామండి. ఇంకా మనకి ఏం గుర్తొస్తుంది తెలుసా? మనం చేసేవి రోజు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, మనిషి ఏమి విత్తునో దానినే కోస్తారట. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ఈ లోకంలో పాపాలు చేస్తున్నావు కదా, నీకు రెండవది ఏం గుర్తొస్తాయి తెలుసా? మొట్టమొదటిగా దేవుడిచ్చిన అవకాశాలు గుర్తొస్తాయి. నేను ఎందుకు మారలేకపోయినాను రా అని. తర్వాత గుర్తొచ్చేది మన పాపాలు. నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను. నరకంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలన్నీ, నువ్వు వదలని చెడు మార్గాలన్నీ, నీ గర్వము, నీ అలవాట్లు, ఇవన్నీ నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వే అనుకుంటావట, నేను పాపం చేశాను కనుక నాకు ఈ నరకము వచ్చింది. ఏమి విత్తునో అదే కోస్తావు. ఆనాడు నరకంలో నువ్వు అనుకుంటావట, నేను ఇవన్నీ పాపాలు చేశాను కనుకనే నాకు ఈ నరకము వచ్చింది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జ్ఞాపకం చేసుకో. నువ్వు నరకంలో పడిపోయి నీ పాపాలు గుర్తు చేసుకునే కంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. ఏం చేయాలి? నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా నెరవేరాలంటే అన్యులు వాళ్ళు 100 కొబ్బరికాయలు, 1000 కొబ్బరికాయలు, 10,000 కొబ్బరికాయలు అట్లా కొట్టి వాళ్ళు అనుకుంటారంట, నేను 100 కొబ్బరికాయలు కొడతానయ్యా నాకు ఇది నెరవేరితే అనుకుంటారంట. ఎందుకు కొబ్బరికాయలు కొడతారు వాళ్ళు? హల్లెలూయా. మనం కూడా కొట్టొచ్చా అండి కొబ్బరికాయలు? చెప్పాలి, కొట్టొచ్చా? కొట్టనే కొట్టకూడదు. ఎందుకు వారు కొబ్బరికాయలు కొడతారంటే తెలుసా? దేవునికి పవిత్రమైన నీళ్లు అర్పించాలని. ఈ లోకంలో ఉన్న నీళ్ళన్నీ చెడిపోయినాయి, కాలుష్యం అయిపోయినాయి. మనుషులు దిగే నీళ్లు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు, ఇవన్నీ వద్దు, దేవునికి పవిత్రమైన నీళ్ళు ఇవ్వాలనుకుంటారంట.
పవిత్రమైన నీళ్ళు, ఎవరు కలుషితం చేయని నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ టెంకాయలోనే దాచబడ్డాయి. అందుకే వాళ్ళు టెంకాయలు తీసుకుని వెళ్ళి కొడతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు టెంకాయలు కొట్టొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? నీ హృదయాన్ని నల్లగొట్టుకొని నువ్వు చేస్తున్న పాపాన్ని గుర్తు చేసుకొని, అయ్యా ఇది నా జీవితం, ఇది నా బ్రతుకు అని ఆయన దగ్గర నీ హృదయాన్ని పగలగొట్టి నీ కంటితో నీరును కారిస్తే, అయ్యా నేను ఇలా పాపం చేస్తానయ్యా, నేను ఇలా దీన బ్రతుకు బ్రతికానయ్యా, నీకు వ్యతిరేకమైన జీవితం జీవించానయ్యా అని ఆయన సన్నిధిలో నీవు కన్నీరు కార్చి నీ హృదయాన్ని పగలగొట్టుకుంటే దేవుడు అంటున్నాడయ్యా, ఇలాంటి వారికి నేను ఆసన్నుడను. హల్లెలూయా. ఇలాంటి వారికి నేను దగ్గరగా ఉంటాను. ఎందుకో తెలుసా? వాడు నరకంలో పడిపోయి నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను అనుకోవడం కంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా, నేను ఇలాగ చెడిపోయానయ్యా అని గుర్తు చేసుకున్నవాడు చాలా చాలా ధన్యుడని వాక్యము సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి మనకి ఏం గుర్తు వస్తుందండి? నరకంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన అవకాశాలు. రెండవది మన పాపాలు. ఇక మూడవది ఏంటో తెలుసా? వాక్యాన్ని తిరస్కరించినాం చూడు, అది గుర్తొస్తుంది మనకు. ఆనాడు నేను సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన వాక్యం నా హృదయాన్ని దాకింది, కానీ నేను మారుమనసు పొందలేకపోయాను. వాక్యాన్ని తిరస్కరించిన రోజు నీకు గుర్తొస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, సామెతలు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 24 నుంచి 26 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పిలిచినను మీరు వినలేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేను పిలుస్తున్నాను కానీ మీరు ఏం చేయాలట్లా? వినడం లేదంట. ఎలా అయిపోతామో తెలుసా? మనకు కూడా పెదనాన్న గారు ఎప్పుడు చెప్తుంటారయ్యా, ఒక వ్యక్తి బోట్లో వెళ్తుంటే కొంతమంది వచ్చి రక్షించడానికి వచ్చారంట. ఆ వ్యక్తి అన్నారంట, నేను దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంట, అయ్యా ఆ మనిషి రూపంలో వచ్చింది నేనే అన్నాడట. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ నీ హృదయాన్ని మార్చుకోలేకపోతున్నావు. అమ్మా, నీ కుటుంబంలో ఇవి ఉన్నాయి కదా, నీ కుటుంబంలో ఈ శాపాలు ఉన్నాయి కదా, నీ కుటుంబంలో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, నీ కుటుంబంలో అనారోగ్యాలు ఉన్నాయి కదా, నీ కుటుంబంలో ఎవరు మారడం లేదు కదా, ఇది చెయ్యి అని దేవుడు నీకు చెప్పినప్పుడు కూడా వినలేకపోయినావు అనుకో, అదే నిర్లక్ష్యం చేయడం, అదే వాక్యాన్ని తిరస్కరించడం, అదే దేవుని యందు భయభక్తులు లేని జీవితము. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకేం గుర్తొస్తుందట? దేవుడిచ్చిన అవకాశాలు. రెండవది మనం చేసిన పాపాలు. ఇక మూడవది దేవుని వాక్యాన్ని తిరస్కరించినావు చూడు. నువ్వు ఎంత పాడైపోయినా కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబెట్టి దేవుని వాక్యాన్ని నీకు అందించినా కూడా నువ్వు మారలేకపోయినావు చూడు, ఆ రోజు నీకు గుర్తొస్తుంది, నేను ఇట్లా తిరిగేదాన్ని కదా, ఇట్లా తిరిగేవాడిని కదా, నన్ను దేవుడు పిలుచుకొని వచ్చి ఆయన మందిరంలో కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని అందించిననే వినలేకపోయానే. ఎంత సోమరిపోతాను నేను, ఎంత నిర్లక్ష్యం చేశాను నేను దేవుణ్ణి అని ఆ రోజు నీకు గుర్తొస్తుంది. నరకంలో ఏముంటుందండి? ఇవన్నీ మనకు గుర్తొస్తాయి, కరెక్టే. నరకంలో ఏముంటుంది చెప్పాలా? ఏముంటుంది? అగ్నిగుండము ఉంటుంది. హల్లెలూయా. ఆ అగ్నిగుండము యెహోవా ఊపిరి చేత రగలబడుతున్నది. ఏముంటుంది నరకంలో? అగ్నిగుండం ఉంటుంది. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, నరకంలో ఉండేది కేవలం అగ్ని కాదు. ఏమిటంటున్నది తెలుసా? జ్ఞాపకాలు ఉన్నాయి, పశ్చాత్తాపం ఉంది, వేదన ఉంది. హల్లెలూయా. జ్ఞాపకాలు ఏంటివో తెలుసా? నువ్వు చేసిన ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వు జీవించినది ప్రతిదీ గుర్తొస్తుంది. ఆ రోజు దేవుడిచ్చిన అవకాశాలు వదిలిపెట్టుకొని నువ్వు చేసిన పాపాలు, నువ్వు వాక్యాన్ని తిరస్కరించి దేవునికి స్థానం ఇవ్వలేదు కదా, ఇవన్నీ నీకేమొస్తాయంట? జ్ఞాపకాలు వస్తాయంట. అందుకే ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడయ్యా, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, లాజర్కి ఏం చేసినావో. ఏమంటున్నాడు ఆ వ్యక్తితో? ధనవంతుడితో, అయ్యా ధనవంతుడా, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వేం చేసినావో. మొట్టమొదటిగా మన జ్ఞాపకాలు. రెండవది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. నీకు నువ్వే పశ్చాత్తాపడతావంట. అవును, నేను ఆ పాపం చేశానే,
ఆ రోజు నీ హృదయాన్ని నలగొట్టుకున్నా, ఆ రోజు నువ్వు హృదయాన్ని బద్దలు చేసుకున్నా, ఆ రోజు నువ్వు ఆ ధనవంతులాగా ఏడ్చి ప్రలాపించినా నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ ధనవంతునుడయ్యా నన్ను పంపేయ్యా కిందికయ్యా అంటే, అయ్యా నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదు, నీకును మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ పాత జీవితం ఏమిటి, నువ్వు జీవిస్తున్న జీవితం ఏమిటి. ధనవంతుడు పశ్చాత్తాపన్నాడు, ధనవంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో నేను అలా జీవించాను, ఇలా జీవించాను, ధనమైన ఆశించినని అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు. కానీ రక్షణ వచ్చిందా? రక్షణ రాలేదు. చివరికి ఏం మిగిలిందయ్యా అంటే వేదన ఒక్కటే మిగిలింది. హల్లెలూయా. ఏం మిగిలింది ఆ వ్యక్తికి? వేదన ఒక్కటే. ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, హృదయాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఏమి లాభం లేకపోయింది. ఈరోజు నరకం అంటే ఏమిటో తెలుసా? అగ్ని ఒక్కటే కాదు, మన పాపపు జ్ఞాపకాలు, మన పశ్చాత్తాపం. చివరికి ఇవన్నీ చేసుకున్నా కూడా మనకు రక్షణ ఉందా అంటే రక్షణ లేదు. అందుకే ఈ సమయం ఉండగానే నువ్వేం చేయాలంట? దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడకపోతే నరకంలో పోయిన తర్వాత నీ కుటుంబం నీకు గుర్తొస్తుంది. ధనవంతునికి తన కుటుంబం గుర్తొచ్చింది. అయ్యా నా సహోదరులు ఉన్నారయ్యా, నేను ఈ నరకంలో పడి చచ్చిపోతున్నానయ్యా, ఈ నరకంలో నేను భరించలేకపోతున్నాను, చచ్చిపోయినా బాగుండు. కానీ చావు లేదే, 1 గంట 2 గంటలు కాదే, యుగములు అగ్నిలో కాలుతున్నానయ్యా, నా సహోదరులను నేను రక్షించుకుంటాను, నన్ను పంపు అన్నాడు. దేవుడు పంపించినాడా? ఏమన్నాడు దేవుడు? కింద చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు కిందికి పోయి చెప్పినా మీ సహోదరులు మారరు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తూ ఉంది. ఒకవేళ మన కుటుంబంలో ఉన్న వారు, చనిపోయిన వారు మన దగ్గరికి వచ్చామా, నేను ఈ నరకం పడుతున్నాను, నేను ఇలా జీవిస్తున్నాను, ఇదిగో నాకు పరలోకంలో ఉన్నానని అలా మనకు చెబితే మనం మారుతామా అండి? హల్లెలూయా. కానీ అలాంటి ఛాన్స్ ఉందా? లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, నరకం అంటే కేవలం అగ్ని ఒక్కటే కాదండి, మన జ్ఞాపకాలు. ఈ లోకంలో చేసిన ప్రతిదీ నీ జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు పాపము, దేవుని వాక్యాన్ని తిరస్కరించిన జీవితము అన్నీ నీకు గుర్తొస్తాయి. అప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని ఉపయోగాలు పడినా, యాలను రక్షించయా, ఏడ్చినా, ప్రలాపించినా ఎవ్వరు వినరు. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని విన్న నీవేం చేయాలో తెలుసా? చివరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అండి, చదవండి ఎవరైనా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అండి. 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కదా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. హల్లెలూయా. ఎప్పుడైనా మనల్ని ఆదుకుంటాడో తెలుసా? రక్షణ దినమందు. అనుకూల సమయంలో నీ మొరను దేవుడు వింటాడంట. ఎప్పుడు అనుకూల సమయం? క్రిస్మస్ రోజా? కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అనుకుంటాం కదా అందరం, నాకు వాగ్దానం వచ్చింది, మంచి వాగ్దానం, అందరూ చదివించుకుంటాం కదా, మంచి వాగ్దానం వచ్చిందా, నాకు మంచి వాగ్దానం వచ్చిందా? అప్పుడు దేవుడిని మొర వింటాడా? అదేనా రక్షణ దినము? మంచి వాగ్దానం వచ్చే రక్షణ దినమా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా నీ మొర వింటాడో తెలుసా? ఆ ధనవంతుడు తన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని, తాను చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతుడు అగ్నిలో కాలుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తూ ఉంది. ఆ నరకంలో పడిపోయి నీకు రక్షణ లేని దినము రాకమునిపే ఈ లోకంలో ఉండగానే అనుకూల సమయమున, రక్షణ దినమున నువ్వేం చేయాలంట? ఆయనకు మొర పెట్టాలి. ఎప్పుడు ఆ రక్షణ దినము? ఈరోజే.
ఎప్పుడో కాదు రక్షణ దినం అంటే. నీ పాపాలను ఈరోజు జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను నరకంలో పడిపోయి అప్పుడు జ్ఞాపకం చేసుకొని ఎంత పశ్చాత్తాపడినా ఎంత ఏడ్చినా నాకు చివరకు మిగిలేది అగ్నే, పురుగు జావని అగ్నే, వేదననే. ఈ లోకంలో చచ్చిపోయిన శవము మట్టిలో కలిసిపోతుందేమో కానీ నువ్వు అక్కడ తీర్పులోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒకవేళ నరకంలో పడితే యుగ యుగములు ఆ అగ్నిని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఏమనుభవించాలా? అగ్నిని అనుభవించాలంట. అగ్ని కాలుతూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నట్టు చిన్న చిన్న అగ్ని కాదో, యుగ యుగములు యుగ యుగములు ఆ అగ్నిలో నీవు కాలక ముందే ఈ అనుకూల సమయంలోనే నీ మొరను దేవుడు వినాలంటే నువ్వు చేయవలసింది అంతా ఒక్కటే, నీ మనస్సును మార్చుకో, నువ్వు క్షమాపణ పొందుకో, పశ్చాత్తాపపడు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వేం చేయాలా? స్వీకరించాలా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును స్వీకరిస్తావో నీ హృదయమును దేవుడు ఏం చేస్తారట? మార్చివేస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న నువ్వు నరకంలో వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ నీకు గుర్తొస్తాయి. చనిపోయిన వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ఉన్నారండి, ఏ బాధలు లేవు, వాళ్ళకి చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చచ్చిపోయిన వాళ్ళకి ఏ బాధలు ఉంటాయి? వాళ్ళు చచ్చిపోయే మంచి పని చేస్తారు. ఈ లోకంలో ఎన్ని బాధలు అనుభవించాలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకడు గనక మారకుండా చనిపోతే, ఒకడు గనక దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోతే వాని పాత జీవితం గుర్తొస్తుంది, వాని కుటుంబం గుర్తొస్తుంది, వానికి దేవుడు ఇచ్చిన అవకాశాలు గుర్తొస్తాయి, వాడు పడుతున్న వేదన వానికి అర్థమవుతుందని వాక్యం సెలవిస్తుంది. వాడు ఏ ఉపయోగం చేయలేడంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నువ్వు నరకంలో ఉన్న తర్వాత నీ ఉపాయములు ఏవి కూడా పని చేయవని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నీ ఉపయోగాలు ఉపయోగించు, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ జ్ఞానాన్ని ఉపయోగించు. నేను ఈ పాపం నుంచి ఎలా బయటపడాలయ్యా? ఇది కాకుండా మనం మనలానే జీవిస్తూ మన పాపం జీవితంలోనే జీవిస్తే ఇక్కడ సంతోషం లేక, చెప్పండి, నరకంలో వెళ్ళినా సంతోషం లేక చివరికి మన జీవితాలు ఎలా అయిపోతాయి? చీకటిమయమే అయిపోతాయి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ దినం అంటే నీవు మారు మనసు పొందిన రోజే. ఆ మారు మనసు పొందిన రోజు ఆయన మన మొరలను దేవుడు ఆలకిస్తాడట. నీ మొరను దేవుడు వినాలంటే, నీ ప్రార్థనను దేవుడు వినాలంటే నీ పాపాలు జ్ఞాపకం చేసుకో, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. దేవుడే నిన్ను మార్చివేయును గాక. ఆమేన్.